నమస్కారం. స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తామంటూ ద్రావిడ పార్టీలకు ప్రత్యామ్నాయంగా తమిళనాడు పీఠం ఎక్కిన ముఖ్యమంత్రి దళపతి విజయ్ తమిళిగ వెట్రి కజగం పార్టీ అప్పుడే తన అసలు రంగు బయట పెట్టుకుందా? ఎన్నికల ఫలితాలు వచ్చి కేవలం 20 రోజులే గడిచింది. అప్పుడే తమిళనాడులో మున్నెన్నడూ చూడని స్థాయిలో రిసార్ట్ రాజకీయాలు, గుర్రపు బేరాలు మొదలయ్యాయా? అవును, సరిగ్గా ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్. ముగ్గురు ఏఐఏడిఎంకే ఎమ్మెల్యేలు అకస్మాత్తుగా తమ పదవులకు రాజీనామా చేసి ఏకంగా సచివాలయంలోని మంత్రి అదవ్ అర్జునతో భేటీ అయి టీవీకలో చేరడం పెను సంచలనంగా మారింది. దీనిపై మాజీ ముఖ్యమంత్రి డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేల చేరికను గుర్రపు వేగంతో జరుగుతున్న గుర్రపు బేరం అని స్టాలిన్ అభివర్ణించారు. తమను తాము స్వచ్ఛమైన శక్తిగా ప్రకటించుకున్న టీవీకే ఇప్పుడు పూర్తిగా బట్టబయలై ఒక విషాద శక్తిగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు. టీవీకే రాజకీయ ప్రయాణాన్ని ఒక 3 అంకాల నాటకంగా స్టాలిన్ అభివర్ణించారు. మొదటి సన్నివేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి డిఎంకే మిత్రపక్షాల నాయకులు మద్దతు కోరటం. రెండవ సన్నివేశం అసెంబ్లీలో విశ్వాస తీర్మానం సందర్భంగా ఏఐఏ డిఎంకేలోని ఒక వర్గంతో ఏఎంఎంకేకు చెందిన ఒకే ఒక్క ఎమ్మెల్యేతో లోపాయకారి ఒప్పందం చేసుకోవటం. మూడవ సన్నివేశం ఏకంగా ఏఐఏడిఎంకే ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి సచివాలయంలోని వారిని పార్టీలో చేర్చుకోవటం. ఇంత అసహ్యకరమైన దృశ్యాలను చూసేందుకేనా ప్రజలు మీకు ఓటు వేసింది అని స్టాలిన్ సూటిగా ప్రశ్నించారు. అంతేకాదు, ఎన్డీఏ మద్దతు కోరుకుంటేనే విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని చెప్పి టీవీకే కేబినెట్లో చేరిన కాంగ్రెస్ పార్టీ యొక్క బూటకపు బీజేపీ వ్యతిరేక వైఖరి కూడా ఇప్పుడు బట్టబయలైందని స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు.